హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అకీస్ కిచెన్. ఈరోజు మనం న్యూ స్పెషల్ అయిన చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోబోతున్నామో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: టొమాటో, ఆనియన్, పచ్చిమిరపకాయలు, లవంగం, పట్ట, జాపత్రి, బిర్యానీ ఆకు, ఇలాచి, బిర్యానీ హోల్ మసాలా అని అంగట్లో అడిగితే ఇస్తారు. నెక్స్ట్ టేస్టింగ్ సాల్ట్, లెమన్, కర్డ్, మిల్క్, గీ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మనము చాప్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ కానీ తీసుకొని చికెన్ని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని నూనె పోసుకొని చాప్ చేసిన వాటిని వేసుకోవాలి. కుక్కర్లో 2 స్పూన్స్ గీ వేసి ఆనియన్స్ బాగా మగ్గనిచ్చాక హోల్ బిర్యానీ మసాలా వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత గరం మసాలా అండ్ కొంచెం గార్లిక్ వేసి బాగా మగ్గనివ్వాలి. సో నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుంటే కమెంట్ చేయమన్నాను కదా, తెలియకుంటే ఈరోజు రివీల్ చేస్తానని చెప్పా కాబట్టి, వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఆనియన్ ఆర్ సైంటిఫిక్ నేమ్ ఆనియన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఆలియం సెపా. గ్రేవీగా చేసుకున్న తర్వాత కారం, ఉప్పు, పసుపు పొడి తగినంత వేసుకొని ఆ మ్యాగ్నేట్ చేసిన చికెన్ అంతా దాంట్లో వేసి బాగా మగ్గనివ్వాలి. కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని తర్వాత వాటర్ పోసుకోవాలి. తగినన్ని వాటర్ అంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ని వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఉప్పు, కారం, రుచి చూసుకున్న తర్వాత దాన్ని కలిపి దాంట్లో పుదీనా, కొత్తిమీర గార్నిష్కి వేసుకొని తర్వాత కుక్కర్ మూత. అదేవిధంగా ఆనియన్ అనేది చాలా రీసెర్చ్ చెప్పిన ప్రకారం సెంట్రల్ ఆసియాలోనే ఆరిజినేట్ అయింది, పుట్టింది అని నమ్ముతున్నారు. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టమాటో? ఆన్సర్ ద క్వశ్చన్, కమెంట్ బిలో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.